హలో, వెల్కమ్ టు సైబర్ తెలుగు. లినక్స్ అంటే ఏంటి అసలు? అట్లనే మన ఉబంటుకి, సెంటోఎస్కి లేదా రెడ్ హ్యాట్కి లినక్స్ వీటన్నిటికి సంబంధం ఏంటి? ఇంకా లైనక్స్ ప్రతిరోజు నేను యూజ్ చేయొచ్చా? ఎందుకు లినక్స్ ఇంత పాపులర్? ఇట్లాంటి కొన్ని కామన్ క్వశ్చన్స్కి ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అట్లనే ఈ వీడియోని నేను బేసిక్గా ఒక 2 సెక్షన్స్ లాగా డివైడ్ చేశాను. సో ఫస్ట్ సెక్షన్ వచ్చేసి లినక్స్ బేసిక్స్, అంటే అసలు లినక్స్ని లినక్స్ అని ఎందుకు అంటారు, లేదా లినక్స్కి యాక్చువల్ ఆపరేటింగ్ సిస్టమ్కి ఉన్న సంబంధం ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. అట్లనే సెకండ్ హాఫ్ వచ్చేసి ప్రతిరోజు మనం చేసే రెగ్యులర్ టాస్క్ని లినక్స్ యూజ్ చేసి ఎలా ఆటోమేట్ చేయొచ్చు, అట్లనే చిన్న చిన్న కమాండ్స్, తర్వాత లినక్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. రైట్, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వెన్ ఇట్ కమ్స్ టు సైబర్ సెక్యూరిటీ, చాలామంది నన్ను అడుగుతుంటారు లినక్స్ అనేది నేర్చుకోవడం ఇంపార్టెంట్ అని. నన్ను అడిగితే డెఫినెట్గా లినక్స్ రావడం వల్ల మనకి చాలా ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే లినక్స్ ఈజ్ ది స్విస్ ఆర్మీ నైఫ్ ఆఫ్ ది డిజిటల్ వరల్డ్ అంటారు. అంటే లినక్స్ అనేది మల్టీపర్పస్ టూల్ లాగా, అది మనకి డెస్క్టాప్ లాగా కూడా పనిచేస్తుంది, రెగ్యులర్ ఆటోమేషన్కి పనిచేస్తుంది, అట్లానే మనం సర్వర్ సైడ్ కూడా పనిచేస్తుంది. మనం అప్లికేషన్స్ హోస్ట్ కూడా చేయొచ్చు. ఇన్ కేస్ మనం సైబర్ సెక్యూరిటీ యాంగిల్లో నుంచి తీసుకుంటే, మనం ఏమన్నా అటాక్ లేదా పెనట్రేషన్ టెస్టింగ్ చేయాలన్నా మనకి లినక్సే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అట్లనే మనం ఏదైనా సర్వర్ని ప్రొటెక్ట్ చేయాలన్నా మనకి లినక్స్ స్కిల్ అనేది చాలా అవసరం. ఇప్పుడు నేను ఈ ఎక్స్ప్లెనేషన్ని కొంచెం ఈజీ చేయడానికి అబ్స్ట్రాక్టెడ్ అప్రోచ్ని యూజ్ చేశాను. అంటే మనం ఒక సిస్టమ్ని తీసుకుంటే ఆ సిస్టమ్ని ఒక 3 లేయర్స్ లాగా డివైడ్ చేశాను అనమాట. ఆ లేయర్సే హార్డ్వేర్ లేయర్ ఫస్ట్. సో ఈ హార్డ్వేర్ లేయర్లో ఏముంటాయి, మనం చూసే ప్రతి ఒక్క మానిటర్ కానీ, లేదా కీబోర్డ్ ఇన్పుట్ డివైస్ ఎలా ఉంటుంది, లేదా మెమరీ అనేది ఒక హార్డ్వేర్, ఇంకా డిస్క్ అనేది ఒక హార్డ్వేర్, లేదా వైఫై కార్డ్ అనేది ఒక హార్డ్వేర్. నౌ యూజర్ స్పేస్, ఇప్పుడు మీరు చూస్తున్న బ్రౌజర్ లేదా ఆ బ్రౌజర్ని రన్ చేస్తున్న ఆపరేటింగ్ సిస్టమ్, ఇది మన ఆండ్రాయిడ్ అయితే ఆండ్రాయిడ్ అనుకోండి, లేదా ఉబుంటూ అయితే ఉబుంటూ అనుకోండి, విండోస్ అయితే విండోస్ అనుకోండి. ఇదంతా మీరు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్లో లేదా టర్మినల్లో అయినా మీరు పైథాన్ స్పేస్ ఏదైనా code.py రన్ చేసినా, సో ఇదంతా మనకి మీరు చేస్తున్నారు కాబట్టి ఇదంతా యూజర్ స్పేస్లో ఉంది. కరెక్ట్. నౌ కమ్స్ టు కర్నల్ స్పేస్. నౌ కర్నల్ స్పేస్ అంటే మెయిన్ ఈ 4 ఫంక్షనాలిటీస్ జరుగుతాయి అన్నమాట ఈ కర్నల్ స్పేస్లో. ఈ 4 ఫంక్షనాలిటీస్ని నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ని యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ ఎగ్జాంపుల్లో మనం ఒక యూజర్ ఒక సింగిల్ ప్రాసెస్ సిస్టంలో క్రోమ్ ఇంకా విఎల్సి రన్ చేస్తున్నారు అని అస్యూమ్ చేసుకున్నాం. ఎప్పుడైతే ఈ యూజర్ క్రోమ్ని ఓపెన్ చేస్తారో, క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేస్తారో, ఆ ఓపెన్ చేసినప్పుడు ఒక ఇన్స్ట్రక్షన్ లేదా ఒక సిస్ కాల్ కర్నల్కి వెళ్తుంది అనమాట. అదే వన్ ఆఫ్ ది కర్నల్ ఫంక్షనాలిటీ, అదే సిస్టమ్ కాల్. సో కర్నల్ అనేది ఒక ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్ హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అవుతుంది, వేరే యూజర్ స్పేస్లో ఉన్న ప్రోగ్రామ్ కెర్నల్తో ఇంటరాక్ట్ అవుతున్నాయి. సో అవి ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాయి, కెర్నల్కి ఒక సిస్ కాల్ చేసి కెర్నల్తో మాట్లాడుకుంటున్నాయి. కరెక్ట్. సో ఫస్ట్ ఫంక్షనాలిటీ వచ్చేసి కెర్నల్ లిజన్స్ ఫర్ సిస్ కాల్స్ ఫ్రమ్ ది యూజర్ నేమ్ స్పేస్. అయిపోయింది కదా. నెక్స్ట్ ఫంక్షనాలిటీ అదేంటిది, ఇప్పుడు ఓపెన్ చెయ్యి అని చెప్పినప్పుడు, క్రోమ్ని ఓపెన్ చెయ్యి అని చెప్పినప్పుడు కెర్నల్ ఏం చేస్తుంటుంది అంటే ఒక సపరేట్ స్పేస్ ఇందులో మెమరీలో ఈ ప్రాసెస్కి క్రియేట్ చేస్తుంటుంది. ఈ సపరేట్ స్పేస్ అని ఎందుకు అంటున్నా అంటే, మనం తర్వాత సెక్యూరిటీ గురించి మనం డీప్ డైవ్ చేస్తున్నప్పుడు ఒక ప్రాసెస్ నుంచి ఇంకో ప్రాసెస్కి డేటా షేర్ చేయదు అనమాట కెర్నల్, ఫర్ సెక్యూరిటీ రీజన్స్. కరెక్ట్. నా కెర్నల్ సేఫ్గా క్రోమ్ ప్రాసెస్కి ఒక మెమరీ అలొకేట్ చేస్తుంది, అందులో ఈ ప్రాసెస్ని లోడ్ చేసి పెడుతుంది. నెక్స్ట్ ఎట్ ద సేమ్ టైం మనం యూజర్ విఎల్సి కూడా ఓపెన్ చేశాడు అని అనుకుందాం కదా. సో ఈ విఎల్సి కూడా ఇంకొక స్పేస్ క్రియేట్ చేస్తుంది మెమరీలో, ప్రాసెస్ని లోడ్ చేసి పెడుతుంది. నా ఈ ప్రాసెస్ని మెమరీ నుంచి తీసుకెళ్ళి సిపియు దగ్గరికి పంపించి ఇన్స్ట్రక్షన్, అంటే ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు ఈ కంపైల్డ్ బైనరీ అనేది బైట్ కోడ్లో ఉంటుంది కాబట్టి ఈ కర్నల్ మెమరీ నుంచి సిపియుకి ఇన్స్ట్రక్షన్ పంపించి దాని అవుట్పుట్ని తీసుకొచ్చి మళ్ళీ మెమరీలో పెట్టేసి
దాని అవుట్పుట్ని మనకి యూజర్ స్పేస్కి రిటర్న్ ఇస్తుంది అనమాట. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎట్ ఏ హై లెవెల్ దీస్ ఆర్ ది ఫంక్షనాలిటీస్. మనం చాలా డీప్గా వెళ్తే చాలా కాంప్లెక్స్ ఆర్కిటెక్చర్ అనమాట ఇది. సో ఇప్పటికైతే అజ్యూమ్ దట్ ఈ యూజర్ స్పేస్ ప్రాసెసెస్ కెర్నల్తో ఇంటరాక్ట్ అవుతాయి. కెర్నల్ ఆ ప్రాసెస్ని మేనేజ్ చేస్తుంది. ఆ కెర్నల్ ఆ ప్రాసెస్ తాలూకు మెమరీని మేనేజ్ చేస్తుంది. కెర్నల్ దానికి తాలూకు హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్, లెట్సే మీరు క్రోమ్కి ఏం కావాలి, నెట్వర్క్ కావాలి. ఎందుకంటే మీరు google.comకి రీచ్ అవ్వాలి అంటే దానికి ఇంటర్నెట్ కావాలి. ఇంటర్నెట్ కావాలి అంటే నెట్వర్క్ అడాప్టర్తోని మీ ఇన్స్ట్రక్షన్ మాట్లాడుతుండాలి. ఆ నెట్వర్క్ అడాప్టర్కి ఇన్స్ట్రక్షన్ పంపించేది కూడా కెర్నల్, రైట్? సో డివైస్ మేనేజ్మెంట్, సిస్కాల్స్, మెమరీ మేనేజ్మెంట్, ఇంకా ప్రాసెస్ మేనేజ్మెంట్, ఇవి మెయిన్ ఫంక్షనాలిటీస్ ఆఫ్ కెర్నల్. కరెక్ట్? విత్ మీ ఒక్క నిమిషం ఆగండి. అదే ఇది మనం కెర్నల్ని ఒక ఇంటర్మీడియేటరీగా అనుకుంటే మనకి విండోస్కి విండోస్ కెర్నల్ ఉంటుంది, లినక్స్కి లినక్స్ కెర్నల్ ఉంటుంది. అంటే ఉబుంటు అనేది లినక్స్ కెర్నల్ని అడాప్ట్ చేసుకొని లినక్స్ కెర్నల్తో ఇంటరాక్ట్ చేయడానికి తాలూకు అవసరమైన టూల్స్ అన్నీ క్రియేట్ చేసిన ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. సిమిలర్ సేమ్ లినక్స్ కెర్నల్ని రెడ్ హ్యాట్ కూడా వాడుతుంటుంది, అట్లానే ఫెడోరా కూడా వాడుతుంటుంది, ఇంక్లూడింగ్ ఆండ్రాయిడ్ కూడా లినక్స్ కెర్నల్ని వాడుతుంటుంది. లినక్స్ అంటే కెర్నల్, లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్ దట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ లినక్స్ ఆర్ యూజింగ్ లినక్స్ కెర్నల్. కరెక్ట్? సో ఇది అనమాట మీ బేసిక్గా లినక్స్ అన్న, లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్న బేసిక్ అండర్స్టాండింగ్ ఇది. ఇప్పుడు మనం సెకండ్ పోర్షన్ ఆఫ్ వీడియోకి వచ్చేద్దాం. కరెక్ట్? ఈ సెకండ్ పోర్షన్ ఆఫ్ వీడియోలో మనం ఏమేం చేయొచ్చు జనరల్గా. ఇప్పుడు మనం లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఉబుంటుకి రిఫర్ చేసుకుందాం. అంటే ఇప్పటిదాకా మనకి లినక్స్ అంటే అర్థమైంది కదా. ఇప్పుడు లినక్స్ అంటే ఏంటి, ఉబుంటు, లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఉబుంటు, రైట్? నా ఉబుంటులో మనం ఏమేం చేయొచ్చు. ఉబుంటులో కూడా ఇందాక ఫస్ట్ చెప్పినట్టుగా 2 వర్షన్స్ ఉంటాయి. ఒకటి సర్వర్, ఉబుంటు సర్వర్ ఎడిషన్, ఉబుంటు డెస్క్టాప్ ఎడిషన్. ఇప్పుడు ఉబుంటు డెస్క్టాప్ ఎడిషన్లో మనం విండోస్ లాగానే పీడిఎఫ్స్ వ్యూ చేయొచ్చు, వర్డ్ డాక్యుమెంట్స్ రాయొచ్చు, ఎక్సెల్ డాక్యుమెంట్స్ మీరు ఎక్సెల్ కంప్యూటేషన్ చేయొచ్చు, మన బుక్స్ ఈ ఫార్మాట్లో ఉన్న డాక్యుమెంటేషన్ కూడా మనం యాక్చువల్గా ఆ డాక్యుమెంట్స్ కూడా మనం రీడ్ చేయొచ్చు, రైట్? తర్వాత విండోస్ లాగానే మనకి ఉబుంటులో కూడా డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి అన్నమాట. ఐదర్ అది జీనోమ్ డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్ అని, లేదా కొన్ని వేరే ఓఎస్లు ఏం చేస్తారు, కేడిఈ అని యూజ్ చేస్తారు. అట్లా వేరియస్ డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. సో మనకు అట్లా ఫ్రెండ్లీ గుయి ఉబుంటులో అయితే జీనోమ్ గుయి ఉంటుంది. గుయి అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. నౌ డెవలప్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి, రైట్? సో మీకు కావాల్సిన ప్రతి ప్రోగ్రామింగ్ సపోర్ట్ 90% ఉబుంటులో అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉంటుంది. ఇఫ్ నాట్, యూ కెన్ కంపైల్ ఎనీ ప్రోగ్రామ్ ఇన్ ఉబుంటు, రైట్? మీకు కావాల్సిన ప్యాకేజెస్ని మీరు దాని తాలూకు ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసుకొని ఆ ప్రోగ్రామ్ని మీరు కంపైల్ చేయొచ్చు లినక్స్లో. కరెక్ట్? నౌ మీరు చూస్తున్న ఈ వీడియో కూడా ఉబుంటులోనే నేను ఎడిట్ చేశాను. మీరు యూట్యూబ్ వీడియోస్ ఎడిట్ చేయాలన్నా లేదా వీడియోస్ చూడాలన్నా ఉబుంటు ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ టు సాటిస్ఫై దట్ రిక్వైర్మెంట్. అట్లనే ఇప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటిది అంటే పవర్ఫుల్ షెల్ ఉంటుంది, అదే బ్యాష్ షెల్ అంటారు. సో మనం ఈ బ్యాష్ని ఎలా వాడుకోవచ్చు అంటే బ్యాష్ స్క్రిప్టింగ్ సపోర్ట్ చేస్తుంది అనమాట. సో మీరు ప్రతిరోజు చేసే యాక్షన్స్ అన్నిటినీ మీరు ఆటోమేట్ చేయొచ్చు ఈ బ్యాష్ స్క్రిప్ట్స్తోనే, రైట్? అట్లనే మనకి లినక్స్ అంటేనే ఓపెన్ సోర్స్. బికాస్ లినక్స్ యొక్క సోర్స్ కోడ్ ఆల్రెడీ గిట్ హబ్లో కానీ లేదా ఏదైనా సోర్స్ ఓపెన్ రిపాజిటరీలో ఉండడం వల్ల ప్రతి ఓపెన్ సోర్స్ కంట్రిబ్యూటర్, లెట్స్ సే అపాచీ సర్వర్ అనుకోండి, ఎన్జినెక్స్ సర్వర్ అనుకోండి, లేదా డాకర్ అనుకోండి, వీళ్ళందరికీ ఆ సోర్స్ కోడ్ తెలవడం వల్ల చాలా మంచి ప్రాజెక్ట్స్ని వాళ్ళు కూడా ఓపెన్ సోర్స్ కమ్యూనిటీలో క్రియేట్ చేస్తారనమాట. ఇప్పుడు మీకు కొన్ని బ్యాష్ స్క్రిప్ట్స్ ఉన్నాయి. అవి చూపించే ముందు మీరు ఈ వెబ్సైట్ని బుక్ మార్క్ చేసుకోండి. ఇదేంటిది అంటే explainshell.com అని. సో నేను చూపించే కమాండ్లు కానీ లేదా మీరు ఇంటర్నెట్లో ఎక్కడ ఏ కమాండ్ చూసినా ఇందులో మీరు కాపీ పేస్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ అని అడిగితే అది మీకు క్లియర్గా ఆ కమాండ్స్ అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట, రైట్? అట్లనే యూ కెన్ యూజ్ చాట్ జీపీటీ ఇన్ అండ్ అవుట్. సో మీరు చాట్ జీపీటీలో కూడా మీరు ఏ కమాండ్ అయినా కాపీ పేస్ట్ చేస్తే అది మస్తు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మీకు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ ఎగ్జాంపుల్ ఏంటిది,
ఫైండింగ్ ఆల్ ఇమేజ్ ఫైల్స్ అండ్ క్యాలిక్యులేట్ ద టోటల్ సైజ్. లెట్స్ అజ్యూమ్ మీ సిస్టమ్ ఉంది, విండోస్ సిస్టమ్ ఉంది అనుకోండి. మీరు చాలా ఫొటోస్ మీ విండోస్ సిస్టంలో డంప్ చేశారు. సో ఈ అన్ని ఫోటోలకు కలిపి ఎంత సైజ్ అయింది, లేదా మీరు సినిమాలు డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి, ఈ అన్ని సినిమాలన్నిటికీ ఎంత సైజ్ అయింది, ఓవరాల్గా మీ డిస్క్ 500 GB అయితే అవుట్ ఆఫ్ 500 GB మీ ఇమేజ్ ఫైల్స్ కానీ మీ వీడియో ఫైల్స్ కానీ ఎంత కన్జ్యూమ్ చేసుకుంటున్నాయని చెప్పాలంటే ఒక కమాండ్ మీరు కనుక దీన్ని రన్ చేస్తే ఒక సైజ్ అంతా చెప్పేస్తుంది అనమాట. సో మీరు ఇదే కమాండ్ని మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ జేపీజీ లేదా జేపీఈజీ ఆర్ పిఎన్జీని తీసేసి MP4 అని పెడితే మీకు వీడియో ఫైల్స్ గురించి చెప్తుంది. లేదా పీడిఎఫ్ అని పెట్టినా, లేదా డాక్ కానీ డాక్ఎక్స్ అని పెట్టినా మీకు ఆ ఫైల్స్ అన్నిటిని ఫైండ్ అవుట్ చేసి వాటి టోటల్ సైజ్ క్యాలిక్యులేట్ చేసి మీకు ఇస్తుంది. సో ఇది మీరు విండోస్లో చేయడానికి ట్రై చేయండి, ఎంత టైం పడుతుందో చూద్దాం. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక సర్వర్కి SSH చేయాలంటే టెర్మినల్ ఓపెన్ చేసి SSH అని ఎంటర్ చేసి మనం దానికి తాలూకు ఆర్గ్యుమెంట్స్ ఇచ్చి డైరెక్ట్ లాగిన్ అవ్వచ్చు అనమాట. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మీ సిస్టంలో లిజనింగ్ అవుతున్న ఆల్ పోర్ట్ని లిస్ట్ చేయాలంటే ఎట్లా చేస్తారు? సో దానికి ఇది చాలా ఈజీ అనమాట. నెట్ స్టాట్ అనే ఒక టూల్ ఉంటుంది. సేమ్ టర్మినల్ ఓపెన్ చేయండి, నెట్ స్టాట్ పెట్టి TCP UDP నేమ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అండ్ లిజనింగ్ అండ్ పోర్ట్ నెంబర్ TUNLPకి అర్థం అదనమాట. సో మీరు అది ఎంటర్ చేయగానే మీకు ఏ పోర్టు ఏ సర్వీస్ యూజ్ చేస్తుంది, రైట్, ఇదంతా మీకు డీటెయిల్గా ఉంటుంది అనమాట. ఇది మీరు విండోస్లో సిమ్యులేట్ చేయడానికి ట్రై చేయండి, హౌ మచ్ టైమ్ ఇట్ టేక్స్, రైట్. అట్లానే ఇన్స్టాలింగ్ ప్యాకేజెస్ మీరు విండోస్లో కానీ లేదా వేరే దగ్గర ఇన్స్టాల్ చేయాలంటే మీకు ప్యాకేజ్ని డౌన్లోడ్ చేసుకొని EXEని రన్ చేసి, రైట్, నెక్స్ట్ ఇన్స్టాల్ ఇవన్నీ చేయాలి. అదే ఉబంటూలో అనుకోండి ప్యాకేజ్ మేనేజర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉబంటూలో అయితే APT అనేది ప్యాకేజ్ మేనేజర్, అట్లనే ఫెడోరా కానీ రెడ్ హ్యాట్ కానీ RPM అని లేదా ప్యాక్మెన్ అని ఉంటాయి. సో ఈ ప్యాకేజ్ మేనేజర్స్కి మిర్రర్స్ అని ఉంటాయి. అంటే ఇందాక చెప్పినట్టు ఓపెన్ సోర్స్ కంట్రిబ్యూటర్స్ వాళ్ళ కోడ్ని మిర్రర్లో కంపైల్ చేసి మిర్రర్లో పెడతారు. మీరు జస్ట్ ప్యాకేజ్ మేనేజర్ యూజ్ చేసి లెట్స్ సే ఇన్ దిస్ ఎగ్జాంపుల్ APT ఇన్స్టాల్ Nginx అని పెట్టగానే Nginx ప్యాకేజ్ మిర్రర్లో ఉన్నది డౌన్లోడ్ చేసుకుంటుంది, అది ఇన్స్టాల్ చేసేస్తుంది అనమాట. సో Nginx సర్వీస్ని స్టార్ట్ చేయాలంటే సర్వీస్ Nginx స్టార్ట్ అని మీ టర్మినల్లో కొడితే Nginx సర్వీస్ స్టార్ట్ అయిపోతుంది. అది రన్ అవుతుందా లేదా చెక్ చేయాలి అంటే కర్ల్ అనేది ఇంకొక టూల్ అనమాట. ఇది వెబ్ కాల్స్ చేయడానికి యూజ్ అవుతుంది. CURL అంటారు దీన్ని. సో ఈ కర్ల్ లోకల్ హోస్ట్ అంటే 127.0.0.1ని హిట్ చేస్తే మీరు ఇన్స్టాల్ చేసిన Nginx రన్ అవుతుందా లేదా అనేది కూడా ఈజీగా చూడొచ్చు, కరెక్ట్. సో ఇవి ప్రైమరీ రీజన్స్ అనమాట లినక్స్ని అడాప్ట్ చేసుకోవడానికి. ఇందాక మీకు మళ్ళీ చెప్పినట్టుగా లినక్స్ ఇస్ ద స్విస్ ఆర్మీ నైఫ్ ఆఫ్ ఎంటైర్ డిజిటల్ వరల్డ్. సో దీన్ని గుర్తుపెట్టుకోండి. ట్రై టు సీ how whether you can adopt this Linux and try to start using Linux in your everyday operations. అండ్ నాకు అంతకుముందు ఒక సేయింగ్ గుర్తుంది అనమాట. ఆ సేయింగ్ ఏంటంటే లినక్స్ వచ్చిన వాళ్ళు లెట్స్ సే ఫ్లైట్ ఎక్కుతారని, విచ్ మీన్స్ లైక్ హూఎవర్ నోస్ లినక్స్ ఇన్ పాస్ట్ 90s ఆర్ లేట్ 90s దే హ్యావ్ ది క్యాపబిలిటీ టు గో టు US అనమాట. సో ఇప్పుడు నన్ను అడిగితే లినక్స్ వచ్చినప్పుడు రాకెట్ కూడా లాంచ్ చేయొచ్చు అనమాట. దట్ పవర్ఫుల్ ఈస్ లినక్స్. సో ట్రై టు స్టార్ట్ అడాప్టింగ్ లినక్స్. మీరు ఇన్స్టాల్ చేసేసుకోండి లినక్స్, రైట్, అండ్ ట్రై టు టింకర్ అరౌండ్ ఇట్. యూ విల్ ఫైండ్ సో మెనీ ఆర్టికల్స్, సో మెనీ కమ్యూనిటీస్ దట్ హెల్ప్స్ యూ ఇన్ ఫిగరింగ్ అవుట్. ఏమైనా ఇష్యూస్ వచ్చినా కానీ చాలా మంది మీకు హెల్ప్ చేస్తుంటారు, రైట్. సో ఇట్లాంటి చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ చేయొచ్చు లినక్స్లో. సో హోప్ దిస్ ఈస్ హెల్ప్ఫుల్ టు యూ. లెట్స్ సీ ఆన్ ద నెక్స్ట్ వీడియో.